ఉదయం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నది. ఈ యొక్క చూస్తేందుకు మరి స్టేషన్ కర్పూర్ రాజా గారు ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారు. వారిని తెలుసు. చెప్పండి సార్, గద్దర్ గారు లేనటువంటి లోటు సో మీకు ఎలా అనిపించింది? ఆయన మరణం విని మీరు ఎలా? గద్దర్ లేని లోటు ఊహించుకుంటేనే ఈ సమాజంలో పెద్ద శూన్యం కనిపిస్తూ ఉంది. ఆయన సామాజిక న్యాయం కోసం పోరాడినవాడు, విప్లవ ఉద్యమంలో పాల్గొన్నవాడు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవాడు. తన మాట ద్వారా, పాట ద్వారా, నృత్యం ద్వారా ప్రజలను అనేక రకాలుగా మౌలు చేసుకుంటూ ఉద్యమానికి మరి పెద్ద దిక్కయిండు. సో అలాంటి నిలువెత్తు పాట ఆయన ఒక విప్లవ కెరటం అది నెలకొరిగింది. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఊహించుకోవడానికే చాలా బాధగా కష్టంగా ఉంది. వారికి నాకు చాలా మరి డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు రెగ్యులర్గా వచ్చే సలహాలు సూచనలు ఇచ్చేవాడు. తర్వాత మా అమ్మ చనిపోయినప్పుడు కూడా మరి గన్పూర్ స్టేషన్కి వచ్చి నన్ను ఓదార్చడం జరిగింది. సో ఆ రోజు నుండి ఈ రోజు వరకు మరి సందర్భం వచ్చినప్పుడల్లా కలుసుకునే వాళ్ళం. మరి వారు చాలా చాలా మానవతావాది. మరి ఎలాంటి నాయకుడిని, గాయకుడిని, కవిని కోల్పోవడం తెలంగాణ రాష్ట్రం, భారతదేశం కూడా మరి చాలా కోల్పోయింది. ఏదేమైనా కూడా మరి ఆయన లోటు తెలియటేమో ఆ కుటుంబానికి నా సంతాపము, కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేసుకుంటూ తర్వాత దేవుడు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. భూదేవి నగర్లో ఉన్నటువంటి గద్దర్